ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు, అందులో పాలస్తీనాకు మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా చనిపోవడం, అది హత్యనా లేకంటే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం అనేటువంటిది కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక చర్చ. ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం వెనుక ఇటువంటి చర్చ జరగడం సహజం. ఎందుకంటే నెలన్నర క్రితమే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. హమాస్కి మద్దతుగా మాట్లాడుతున్న అతిపెద్ద దేశం ఇరాన్. రెండోది, ఇప్పుడు చనిపోయిన ఇరాన్ అధ్యక్షుడు అతివాద నాయకుడు. ఆయనేమి మితవాద నాయకుడు కాదు. ఇరాన్లో అతనికి ఉన్న ఇమేజ్, అతివాద నాయకుడిగా ఉన్న ఇమేజ్ ఏ స్థాయిలో ఉందంటే అధ్యక్షుని తర్వాత ఇరాన్లో సుప్రీం లీడర్గా, ఎందుకంటే ఇరాన్లో అధ్యక్షుడి కన్నా పై స్థాయిలో సుప్రీం లీడర్ ఖొమైనీ అనే వ్యక్తి ఉంటాడు. సో ఆ ఖొమైనీ తదుపరి వారసుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఈ రైసీ. సో అటువంటి అతివాద నాయకుడు సహజంగానే హమాస్కి మద్దతు ప్రకటించాడు, యుద్ధం చేశాడు. కానీ అంతర్జాతీయ సమాజంలో ఏర్పడిన వాతావరణాన్ని గుర్తించి ఆ డ్రోన్లతో దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ కూడా పెద్దగా ఆ ఇరాన్ కూడా దాన్ని పెద్దగా ఏదో పెద్ద యుద్ధం చేయాలనో ఇంకోటి చేయాలనో చూడకుండా సింబాలిక్గా దాడి చేసి ఊరుకున్నారు అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక సరిహద్దు ప్రాంతానికి, ఉత్తర సరిహద్దు ప్రాంతంలో డ్యామ్లను ప్రారంభించడానికి 3 హెలికాప్టర్లు వెళ్ళిన నేపథ్యంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్లో 3 ప్రధానమైన వ్యక్తులు, దాంట్లో 2 మరీ ప్రధానమైన వ్యక్తులు, దేశ అధ్యక్షుడు, విదేశాంగ శాఖ మంత్రి. వీళ్ళిద్దరూ మొత్తం ఇరాన్ యొక్క రాజకీయ వ్యవహారాలని కీలకంగా పర్యవేక్షించే వ్యక్తులు. వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. ఇక్కడ చనిపోయిన నేపథ్యంలో, అంతకుముందు ఇజ్రాయెల్ హమాస్ గొడవలో వేలుపెట్టిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం, 3 హెలికాప్టర్లు ఒక్కటే కూలిపోవడం, ఇవన్నీ సహజంగానే ఇజ్రాయెల్ మీద అనుమానాలు రేకెత్తించాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఆ కెపాసిటీ ఉంది. ఇజ్రాయెల్కి కొన్ని టెక్నికల్ కేపబిలిటీస్ ఉన్నాయి. సహజంగానే ఇజ్రాయెల్ మీద అనుమానం వచ్చింది. అయితే అక్కడ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం, నిన్న కూడా ఇరాన్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అధ్యక్షుడి దీంట్లో ఎటువంటి కుట్ర లేదు, అది ఎందుకు కూలిపోయింది అనే దాని మీద మేము విచారణ జరుపుతున్నాము. ఇది సాధారణంగా ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే అది గత 5 దశాబ్దాల పాత హెలికాప్టర్. 1960లో అమెరికా నుండి ఆ రోజు ఉన్న దేశాధ్యక్షుడు, ఆ రోజు ఇరాన్ రాజు షా ఎవరైతే ఉన్నాడో ఆయన కొన్నాడు దాన్ని అది కొనసాగిస్తున్నారు. ఇరాన్ మీద ఆంక్షల నేపథ్యంలో ఈ ఇరాన్ హెలికాప్టర్లే కాదు, ఇరాన్ ఎయిర్కి సంబంధించిన ఈ బోయింగ్ విమానాలు ఇవన్నీ కూడా పాతవిగానే ఉన్నాయి. ఎందుకంటే వాటికి స్పేర్ పార్ట్స్ దొరకట్లేదు ఈ శాంక్షన్ల కారణంగా. సో వాళ్ళు ఉన్న విమానాలనే రిపేర్లు చేసుకుంటూ నడుపుతున్నారు. అదే పరిస్థితి ఈ హెలికాప్టర్ కూడా ఉంది. 6 దశాబ్దాల క్రితం హెలికాప్టరు రిపేర్లు చేసుకుంటూ నడుపుతున్నారు. అది ఒక రకంగా చూస్తే ఒక దేశం యొక్క దుస్థితి మనకి చెప్తుంది. అవును, ఎందుకంటే అధ్యక్షుడు వెళ్లే విమానాలని ఏ దేశాలైనా జాగ్రత్తగా చూసుకుంటాయి, కొత్తగా ఉండేటట్టు చూసుకుంటే 5 ఏళ్లకో 10 ఏళ్లకో షెల్ఫ్ లైఫ్, డిఫైన్డ్ షెల్ఫ్ లైఫ్ కాగానే వాటిని మారుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని దశాబ్దాల కాలం ఒక అధ్యక్షుడు ప్రయాణించే హెలికాప్టరు వాడబడ్డం, దానికి స్పేర్ పార్ట్ సరిగ్గా దొరక్కపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ హెలికాప్టరు మెకానికల్ ఫెయిల్యూర్ ద్వారా కూడా పడిపోయి ఉండొచ్చు. ఇంతవరకు మనకు వస్తున్న వార్తలు అది. కాకపోతే ఈ మొత్తం గల్ఫ్లోనూ నీకు ఇజ్రాయెల్ దీనికి సంబంధించిన, హమాస్ సంబంధించిన వ్యవహారాల్లో ఇరాన్ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సహజంగానే ఇజ్రాయెల్ మీద అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ ఇరాన్ సైనిక బలగాలు కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. విషయాలు ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తాయి. కాకపోతే ఇప్పటి వరకు మనకున్నది ఇజ్రాయెల్ జోక్యం లేదు. ఎందుకంటే ఇప్పుడే మొత్తం పూర్తిగా వివాదంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్ ఒకవేళ దాడి చేయాలంటే డ్రోన్ దాడి జరిగిన వెంటనే దాడి చేయవచ్చు. కానీ ఇజ్రాయెల్ చాలా సంయమనంతో వివరించింది. ఎందుకంటే అప్పటికే ఇజ్రాయెల్ మీద చాలా ఒత్తిడి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వెళ్ళి ఒక అధ్యక్షుణ్ణి చంపేంతగా ఇజ్రాయెల్ చర్య తీసుకోదు. ఇజ్రాయెల్ ఎవరిని టార్గెట్ చేసింది? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన
కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేసే టీంలో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసింది. నెల రోజుల క్రితం కూడా లెబనాన్లో ఒక సీనియర్ జనరల్ ర్యాంక్ అధికారిని ఇజ్రాయెల్ చంపేసింది. అంతకుముందు అమెరికా కూడా ఇరాక్లో ఒక సీనియర్ అధికారిని చంపేసింది. సో వీళ్ళు టార్గెట్ చేసింది ఆపరేషనల్ లెవెల్లో ఉన్న అధికారులనే తప్ప రాజకీయ వ్యవస్థలో ఉన్న అధికారుల్ని ఏ రోజు కూడా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ టార్గెట్ చేయలేదు. అందువల్ల ఈ రోజు కూడా ఇజ్రాయెల్ ఆ టార్గెట్ చేసి ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు. కానీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అది ఇరాన్ సైన్యం నిగ్గుదేలుస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ సైన్యం చెప్పిన దాన్ని బట్టి దాంట్లో బయట వారి పాత్ర లేదు. అయితే ఎందుకు జరిగింది ఒప్పుకునే పరిస్థితిలో లేదు అంటే మేము వీక్ ఆధారాలు కావాలి చూపించాలి. అందువల్ల ఏంటంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక దేశాధ్యక్షుడు, ఒక విదేశాంగ శాఖ మంత్రి అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది. ఈ రోజు కాక రేపు నిజాలు బయటకు వస్తాయి. ఇంకొక అంశం ఇక్కడ ఏంటంటే ఖొమైనీకి వారసుడుగా రైసీ వెళ్తున్నాడు, ఎదుగుతున్నాడన్న నేపథ్యంలో అతనే నెక్స్ట్ సుప్రీం లీడర్ అవుతున్నాడన్న నేపథ్యంలో ఈయనకి పోటీగా ఉన్నది ఖొమైనీ సొంత కుమారుడు. ఓకే, ఇప్పుడు సుప్రీం లీడర్ ఖొమైనీ యొక్క సొంత కుమారుడే రైసీకి పోటీగా ఉన్నాడు. సో ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే దాని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సో ఈ వారసత్వ పోరులో కూడా కొంత దీన్ని ఆ కోణంలో కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాల్సి ఉందని. కానీ ఏదేమైనప్పటికీ ఒక దేశాధ్యక్షుడు చనిపోయిన వేళ ఈ అనుమానాలు ఇటువంటివి సహజంగా వస్తాయి. అందులో సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న వేళ ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు, చర్చ జరుగుతోంది. నిజాన్ని ఇరాన్ సైన్యం త్వరలోనే బయటపెడుతుంది. ఇదొక అంశం. అంతేగాని దీన్ని ఇజ్రాయెల్ హమాస్ వ్యవహారంతో పూర్తిగా ముడిపెట్టి చూడడం, చేయడం ఇవన్నీ కూడా కొంతమేర దాన్ని విడివిడిగానే మనం చూడాల్సిన అధ్యక్షుడికి సంబంధించిన మరణంలో కొన్ని ముఖ్యమైనటువంటి దేశాలు సొంత విచారణ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సహజంగానే, ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నాడు, ఈ దేశాలన్నిటితో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఒక రకంగా ఇరాన్ని ఎంతో బ్యాలెన్స్డ్గా తీసుకుని వెళ్తున్న వ్యక్తిగా ఆయన పేరు గడించాడు. ఇటు భారత్తోనూ మంచిగా, ఎందుకంటే ఒకవైపు అతివాద నాయకుడు అయినప్పటికి కూడా భారత్ లాంటి దేశాలతో మంచిగా ఉండడము, రష్యా చైనాలతో మంచిగా ఉండడం, అంతేకాకుండా అమెరికన్ శాంక్షన్లని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడము, పాశ్చాత్య దేశాలను కూడా కొంత కలుపుకునే ప్రయత్నం చేయడం, ఒక చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి. అందువల్ల అటువంటి వ్యక్తి మరణం, అందులో అక్కడ అమెరికన్ హెలికాప్టర్ ఇన్వాల్వ్ అయి ఉంది. సహజంగా మనకి విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదానికి గురైనప్పుడు వాటి తయారీ సంస్థలు కూడా దాని కారణాల మీద దృష్టి కేంద్రీకరిస్తాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా అది అమెరికన్ హెలికాప్టర్ కాబట్టి అమెరికన్ కంపెనీ దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. అంతర్జాతీయ సంస్థలు కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఒక దేశ అధ్యక్షుడు కాబట్టి అన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా అసలు విషయాన్ని కనుక్కునే ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే సహజంగా క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరిగింది అని. సో ఈ మొత్తం క్రమంలో అందరూ వాళ్ళ విచారణ చేసుకుంటారు, అసలు ఏంటి జరిగింది అన్న వాస్తవం తెలుసుకునే. అది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా రేపు చేస్తుంది. అసలు నిజంగా మానవాళ్లే చంపారా, వాడే తెచ్చాడా అన్నది కూడా ఈ క్లారిటీ అందరూ ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తుదిగా ఏం జరుగుతుంది అనేది మనకి చరిత్ర స్పష్టం చేస్తుంది.